ఈరోజు నేను ఒక టేస్టీ ఎగ్ కర్రీ చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. రుచికరమైన ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిలు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు ఇలా చించి వేయాలి, 2 లవంగాయలు, హాఫ్ ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచీలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు 2 ఇలా సన్నగా కట్ చేసుకొని వేయాలి. ఉల్లిపాయను బాగా ఫ్రై అవనియాలి. 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ మగ్గింది, అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఇలా వేసి బాగా కలపాలి. కొద్దిగా పసుపు కూడా వేయాలి. ఈ ఉల్లిపాయ టమాటా తోటే కర్రీకి గ్రేవీ మంచిగా వస్తుంది. కొద్దిగా మగ్గినాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కొద్దిగా తక్కువ కారం, పచ్చిమిర్చి వేసాం కదా చూసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. కొన్ని వాటర్ పోయాలి, ఎక్కువ పోయకూడదు, కొన్ని పోయాలి. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఉడకబెట్టి ఘాట్లు పెట్టుకున్న ఎగ్గులు ఇందులో వేసి నేను 3 ఎగ్స్ తీసుకున్నా, మంచిగా కలపాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసి ఈ గ్రేవీ అంతా ఎగ్స్ పడేటట్టు మంచిగా కలపాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికినాక మళ్ళా 1 టేబుల్ స్పూన్ తక్కువ మిరియాల పౌడర్ వేయాలి. ఈ మిరియాల పౌడర్ వేయడం వల్ల కర్రీకి మంచి రుచి వస్తుంది. ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ పోసుకోవచ్చు. నాకు సరిపోతుంది, నేను పోసుకుంటలేను. ఈ కర్రీ చపాతీ, రైస్, పుల్కా, జొన్న రొట్టెలకు దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఉడికిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి, అంతే.